అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శంకర్ టెక్ ఇంటర్వ్యూ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను టాప్ 5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఆఫ్ 2025 గురించి ఒక ఐడియా ఇవ్వబోతున్నాను. అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ P3 5G. ఈ ఫోన్ వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. 6GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 128GB. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.70 స్క్రీన్ సైజ్ ఉంటుంది. అండ్ రెజల్యూషన్ వచ్చేసరికి 1080x24,000 పిక్సెల్స్ అవైలబుల్గా ఉంటుంది. దీని హార్డ్వేర్ వచ్చేసి ప్రాసెసర్ ఏమో 2.5 MHz ఆక్టా కోర్ అండ్ ప్రాసెసర్ మేకేమో మీడియాటెక్ డైమెన్సిటీ 6400. ర్యామ్ వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్లో ఉంటుంది, 6GB అండ్ 8GB. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 128, ఇంకా 256 రాడా ఫ్యూచర్లో వస్తుంది. ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఉంటుంది. దీని రియర్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. దీని 2 రియర్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8MP ఉంటుంది. ఈ ఫోన్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ Android 15. ఇది USB టైప్ ఛార్జింగ్ పోర్ట్. ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ 13,999 నుంచి 14,999 వరకు అవైలబుల్గా ఉంటుంది. దీనిలో మీరు తీసుకున్న మోడల్ కలర్ బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. టాప్ 5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఆఫ్ 2025లో సెకండ్ ఫోన్ వచ్చేసరికి వివో V50. ఈ వివో V50 బేసిక్ ప్రైస్ అనేది 34,999 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ అవైలబుల్ ఉంటుంది. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.77 ఇంచ్ FHD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. AMOLED డిస్ప్లే వచ్చేసరికి 2392x1080 పిక్సెల్స్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 4500 nits పీక్ బ్రైట్నెస్. దీని ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7th Gen థర్డ్ ప్రాసెసర్. ఇది సేమ్ యాజ్ వివో V40. కెమెరాస్ వచ్చేసరికి ఇట్ హ్యాస్ 50MP ప్రైమరీ కెమెరా విత్ OIS, 50MP వైడ్ యాంగిల్ కెమెరా బ్యాక్. సెల్ఫీస్ వచ్చేసరికి 50MP IDA యాంగిల్ ఫ్రంట్ కెమెరా. వివో V50 అనేది బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ విత్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ. దీని సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఫ్రంట్ టచ్ OS 15 విత్ Android 15. దీనిలో ఇంకా ఫీచర్స్ ఏంటంటే IP68 అండ్ IP69 రేటింగ్ ఫర్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ వచ్చేసరికి 5.4. ఈ వివో V50 అనేది ఎందుకు పాపులర్ అంటే ఈ వివో V50లో వచ్చేసరికి మనకి బిగ్గర్ బ్యాటరీ అండ్ ఫాస్టర్ ఛార్జింగ్ ఉంటుంది. దీని వివో V50 డ్యూరబిలిటీ కూడా మనకి IP69 రేటింగ్ అవైలబుల్గా ఉంటుంది. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. దీని కెమెరా వచ్చేసరికి 50MP ప్లస్ 50MP. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్. బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ. ఫోన్ వచ్చేసరికి యాసస్ ROG Phone 9FE. ఈ ప్రైస్ అనేది మనకి రఫ్లీ 77,600 అవైలబుల్గా ఉంటుంది. దీని ఫీచర్స్ వచ్చేసరికి 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 1080x24,000 పిక్సెల్స్ AMOLED డిస్ప్లే విత్ అప్ టు 165Hz రిఫ్రెష్ రేట్. దీని కీ స్పెసిఫికేషన్స్ ఏంటంటే డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచ్, ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8th Gen థర్డ్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మన 32 మెగాపిక్సెల్ అవైలబుల్గా ఉంటుంది. రేర్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్. ర్యామ్ వచ్చేసరికి 16GB ర్యామ్. స్టోరేజ్ వచ్చేసరికి 256GB స్టోరేజ్.
బ్యాటరీ కెపాసిటీ అనేది 5500 mAh కెపాసిటీ ఉంటుంది. మనకి ఇది ఆండ్రాయిడ్లో అవైలబుల్గా ఉంటుంది. ఫోర్త్ ఫోన్ వచ్చేసరికి ఒప్పో ఫైండ్ M5. ఈ ఒప్పో ఫైండ్ M5 అనేది లార్జెస్ట్ బ్యాటరీ ఉంటుంది అండ్ ఇది ఫోల్డబుల్ ఫోన్. ఈ స్నాప్డ్రాగన్ వచ్చేసరికి 7 core స్నాప్డ్రాగన్ ఎలైట్ SoC. ఇది మనకి స్లిమ్మెస్ట్ ఫోల్డబుల్ ఉంది మార్కెట్. ఒప్పో ఫైండ్ M5 అనేది మనకి మిస్టీ వైట్ అండ్ కాస్మిక్ బ్లాక్ కలర్స్గా అవైలబుల్గా ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ అనేది మనకి 16GB ర్యామ్ ప్లస్ 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్తో ఉంటుంది. ప్రీ ఆర్డర్స్ అనేది M5కి బిగిన్ అవబోతున్నాయి. దీని స్పెసిఫికేషన్ వచ్చేసరికి మనకి 6.62 inch FHD ప్లస్ ఇంటర్నల్ స్క్రీన్ అండ్ 8.12 inch 2K ఎక్స్టర్నల్ డిస్ప్లే అవైలబుల్గా ఉంటుంది. ఇది AMOLED ప్యానల్స్ వచ్చేసరికి 120Hz LTPO రిఫ్రెష్ రేట్ అండ్ 2160Hz PWM టైమింగ్. డిజైన్ వచ్చేసరికి మనకి ప్రీడెసెసర్ విత్ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఆన్ బ్యాక్ ప్యానల్. ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది మనకి పవర్ బటన్ దగ్గర అండ్ ఆల్సో అన్ అలర్ట్ సైడర్ ఆన్ ది లెఫ్ట్ ఎడ్జ్. ఈ ఫైండ్ M5 అనేది మనకి IPX6, IPX8, IPX9 సర్టిఫైడ్ వాటర్ రెసిస్టెంట్ అండ్ ఇట్ కెన్ హ్యాండిల్ హై ప్రెషర్డ్ వాటర్ జెట్స్. దీని డైమెన్షన్స్ వచ్చేసరికి వరల్డ్ స్లిమ్మెస్ట్ ఫోల్డబుల్ ఫోన్. M5 మెజర్స్ అనేది 8.93 mm విత్ when closed and 4.21 mm when open. దీని కెమెరాస్ వచ్చేసరికి మనకి 50 MP సోనీ LYT 700 మెయిన్ సెన్సర్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 50 MP పెరిస్కోప్ లెన్స్ విత్ 6x ఆప్టికల్ జూమ్ అండ్ 30x డిజిటల్ జూమ్. మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 MP సెల్ఫీ స్నాపర్ ఆన్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్క్రీన్స్. దీని ప్రాసెసర్ ర్యామ్ స్టోరేజ్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ కపుల్డ్ విత్ 16GB LPDDR5 into RAM అండ్ 512GB UFS 4.2 స్టోరేజ్. దీని బ్యాటరీ వచ్చేసరికి మనకి 5600 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ. ఇది 80 watts వైడ్ అండ్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని సాఫ్ట్వేర్ వచ్చేసరికి Android 15. The device also competes with Mac and iPhones. లాస్ట్ ఫోన్ వచ్చేసరికి యాపిల్ iPhone 16. యాపిల్ iPhone 16 అనేది మనకి బ్లాక్ అండ్ వైట్ డిజైన్గా అవైలబుల్గా ఉంటుంది. దీని కెపాసిటీ వచ్చేసరికి 128GB 256GB అండ్ 512GB స్టోరేజ్. దీని సైజ్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసి 146.7 mm, విడ్త్ వచ్చేసరికి 71.5 mm, డెప్త్ వచ్చేసరికి 7.80 mm, వెయిట్ వచ్చేసరికి మనకి 167 grams ఉంటుంది. దీని డిస్ప్లే వచ్చేసరికి మనకి 15.43 cm, దట్ ఈస్ 6.1 డయాగ్నల్ ఆల్ స్క్రీన్ OLED డిస్ప్లే. దీని పిక్సెల్స్ వచ్చేసరికి 2532 x 1170 పిక్సెల్స్. డిస్ప్లే వచ్చేసరికి మనకి HDR. దీని కాంట్రాస్ట్ రేషియో అనేది 20 lakhs:1 and it has a fingerprint resistance holographic coating display zoom reachability. మనకి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి రేటెడ్ IP68 మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ 6 meters అప్ టు 30 minutes. ఈ ఐఫోన్ అనేది యాపిల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు పర్సనల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ వాడి తయారు చేశారు. దీని చిప్ వచ్చేసరికి 8-inch చిప్, న్యూ 6-core CPU విత్ 2 performance and 4 efficiency cores. అలాగే మనకి న్యూ 4-core GPU, అలాగే న్యూ 16-core న్యూరల్ ఇంజిన్. దీని కెమెరా వచ్చేసరికి మనకి 2-in-1 కెమెరా సిస్టమ్, 48MP ఫ్యూజన్, 26mm f1.6 అపర్చర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అలాగే మనకి సూపర్ హై రెజల్యూషన్ ఫొటోస్ వచ్చేసరికి 24MP అండ్ 48MP.
దీనికి మనకి డిజిటల్ జూమ్ వచ్చేసరికి 10x వరకు ఇచ్చాడు. పానోరామా వచ్చేసరికి మనకి 68 మెగాపిక్సెల్ వరకు అవైలబుల్గా ఉంటుంది. వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మనకి 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ at 24 FPS, 25 FPS, 30 FPS or 60 FPS. 1080p Dolby Vision video recording with 60 FPS, 720p Dolby Vision video recording at 30 FPS. మనకి స్లో మోషన్ వీడియో సపోర్ట్ అనేది 1080p at 240 FPS. ఇంకా మనకి టైం ల్యాబ్స్ వీడియో కూడా ఉంటుంది, నైట్ మోడ్ టైం ల్యాబ్స్ ఉంటుంది. డిజిటల్ జూమ్ వచ్చేసరికి మనకి వీడియో రికార్డింగ్ వచ్చేసరికి 6x వరకు ఉంటుంది, ఆడియో జూమ్ ఉంటుంది, సినిమాటిక్ వీడియో కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకి ఫోన్ వచ్చేసరికి మన కెమెరాలో వచ్చేసరికి 12MP కెమెరా ఉంటుంది, అలాగే f1.9 అపర్చర్ ఉంటుంది. ఇది ఆటో ఫోకస్ చేస్తుంది, ఫోకస్ పిక్సెల్స్ని. దీనిలో మనకి రెటినా ఫ్లాష్ అవైలబుల్గా ఉంటుంది, ఫోటోనిక్ ఇంటెంట్, డీప్ అండ్ ఫ్యూజన్, స్మార్ట్ HDR5, పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది, పోర్ట్రేట్ లైటింగ్, నైట్ మోడ్, ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ అనేది చాలా ఉంటాయి. ఫేస్ ఐడి వచ్చేసరికి 2 డెప్త్ కెమెరా ఫర్ ఫేషియల్ రికగ్నిషన్. మనకి పీస్ ఆఫ్ మైండ్ వచ్చేసరికి ఎమర్జెన్సీ SOS క్రాష్ డిటెక్షన్స్. సెల్యులార్ వైరస్ వచ్చేసరికి 5G అవైలబుల్గా ఉంటుంది. ఎన్సిడి వచ్చేసరికి అప్డేటెడ్గా ఉంటుంది మనకి ఇందులో. అండ్ ఇట్ ఈజ్ USB-C కనెక్టర్. ఛార్జింగ్ ఎక్స్పాన్షన్ అనేది USB-C కనెక్టర్, ఛార్జింగ్ USB-2 up to 480 Mbps. పవర్ బ్యాటరీ వచ్చేసరికి మనకి వీడియో ప్లేబ్యాక్ అనేది 26 hours అవైలబుల్గా ఉంటుంది. వీడియో ప్లేబ్యాక్ స్ట్రీమ్లో అయితే 21 hours ఉంటుంది, ఆడియో ప్లేబ్యాక్ వచ్చేసరికి 90 hours అవైలబుల్గా ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జర్ క్యాపబుల్. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి iOS 8. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. Until then, stay tuned. Bye.